మేము వాడికి రాము, మాకు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయండి ఏమనగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మె 2వ రోజుకు చేరింది. ఇక్కడ డిపోల దగ్గర బాగా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు. ఇక్కడ 1000 మంది పోలీసులు పెట్టి మీరు ఎన్ని రోజులు చేపిస్తారు సార్? ఎన్ని రోజులు మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పి ఉపయోగిస్తే సరిపోదు సార్. మమ్మల్ని పొట్టకూటి కోసం మేము అడిగినాం మిమ్మల్ని. మేము వేరే గొంతెమ్మ కోరికలు అడగలేదు. మీ అత్తగారి సొమ్ము అడగలే, మీ అయ్య సంపాదించిన సంపాదన అడగలే. ఏమయ్యా రాహుల్ గాంధీ ఎక్కడికి వచ్చినావు, సోనియా గాంధీ ఎక్కడికి వచ్చినావు, నువ్వు ఇచ్చిన తెలంగాణ ఎట్టా ఆగమవుతుందో చూస్తున్నావా తల్లి? నువ్వు ముందు మా రవాణా శాఖ మంత్రిని ఈ రోజు తీసిపడాయి. నీకు దమ్ముంటే నువ్వు తెలంగాణ ఇచ్చినావు కదా, తెలంగాణ తల్లి తర్వాత నువ్వే తల్లి అనుకున్నాం. కానీ ఇది తెలంగాణ నువ్వు ఇచ్చిన తెలంగాణ లాగా లేదమ్మా. పోలీసుల రాజ్యం అయిపోయింది ఇక్కడ. హైత్నర్ 1 and 2 డిపోలో తెల్లవారుజాము నుంచి పోలీసులు 100 మంది 200 మంది. నువ్వు ఆర్టీసీయా ఎన్ని రోజులు పెడతారమ్మా మమ్మల్ని? నాకు 3 నెలల మనవడితో సహా మొత్తం 11 మంది ఉన్నాం ఇంట్లో. మొత్తాన్ని మేపండి, నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టడం కాదు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మొత్తం అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెడతారో పెట్టండి మమ్మల్ని. మేము ఏం అడిగినామయ్యా మిమ్మల్ని? మేము అడిగిన డిమాండ్స్లో 22 ఇస్తాడంట, 6 ఇవ్వడంట. 6 ఇవ్వయ్యా, ఒక్కటి ఇవ్వు చాలు. విలీనం చేయి. నువ్వు మొగాడివైతే నువ్వు విలీనం చేయి. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు? మా వల్ల అయినావు. నువ్వు నాశనం అవుతావు. ఏమనుకుంటున్నావు? పిచ్చిగా ఉందేమన్నా? వర్కర్ అంటే ఏమనుకుంటున్నావు? వర్కర్ని ఎట్లా చూసుకునేది నీకు తెలియదా? ఏమయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇదే నేను మీడియా ద్వారా చెప్తున్నా. వీళ్ళు మిమ్మల్ని తిడితే వాళ్ళు టెలికాస్ట్ చెయ్యరు, మిమ్మల్ని తిట్టకుండా పొగిడితే చేస్తారు. పోలీస్ అన్నలారా, సోదరులారా, మమ్మల్ని కొట్టకండి, తిట్టకండి. మేము అడిగేది పొట్ట. మీ పొట్టనేమో నిండుతుంది, మా పొట్టేమో కాలుతుంది. మీకు 100 మంది వస్తే మీ భుజాల మీద ఉంటే మీకు ఎంత బాధ అవుతుందో మాకు అంతే బాధ అవుతుందయ్యా. మేము అయినా కానీ ఆయన పెట్టిన దాన్ని వచ్చిండు. తెల్లారే ఆమె పుట్టినరోజు అని చెప్పి మహాలక్ష్మి పథకం పెట్టిండు. 50 మంది ఎక్కే బస్సులో 200 మందిని దోస్తున్నారు. ఆ లేడీస్కున్న విలువ కూడా మాకు లేదు. వాళ్ళకి నెలకు 2000 లెక్కన, మొన్న ఒక లేడీ చెప్తుంది, నెలకు 2000 లెక్కన 2.5 సంవత్సరాలకి దాని కూతురికి 1,50,000 అయినాయి అంట. మరి మాకేం పెంచినావు సార్? మేము అడిగేది ఆ ఒక్కటి పెంచమని అడుగుతున్నాం. విలీనం ఒక్కటి చెయ్యి. నువ్వు ఏం చేయొద్దు. విలీనం చేస్తే అన్నీ వస్తాయి మాకు. అది కూడా 300 అయిపోయింది మాకు తెలుసు. 300 అయిపోయింది. ఒక్కొంతు నీ చేతగా ఉండే పక్క నుండి మా వాళ్ళు చేసి చూపెడతారు. నీకు సత్తా ఉంటే నా మాటిను. నువ్వు వర్కర్లు ఎట్టుంటారో చూసుకో. నువ్వు చెప్పిన పనులని మేము చేస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది మాకు ఇచ్చేయి. మేము అడిగింది నువ్వు ఇస్తా అన్నదే అడిగినాం. మేము మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినావు? వాళ్ళు ఏడిపిస్తున్నారు అన్నావు. కడ్రాయర్లు వేసుకొని వాకింగ్ చేసేవాడి కూడా మా దగ్గరికి వచ్చినావు. ఇవాళ ఎక్కడ పండుకున్నావు నువ్వు? రా బయటికి వచ్చి చూడు మమ్మల్ని. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడు. అన్నం ఉందా? టిఫిన్ చేసే వాళ్ళు కూడా రాకపోతురండి పోలీసులు.
ఈరోజు రెండో రోజు సమ్మెని కొనసాగిస్తున్నాము. హైదరాబాద్ 1 and 2 డిపో ఎదురుగా ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాలు పాల్గొన్నాం. మేము అందరము ఏకతాటిగా కార్మికులందరూ కలిసి హైదరాబాద్ 1 and 2 డిపో ఎదురుగా ఏ బస్ అయినా పోకుండా ఎదుర్కొని బస్కి అడ్డంగా నిలబడి బస్సులు పోకుండా చూస్తున్నాము. ఇంకా ఈరోజు కార్యాచరణ మొత్తం ఈరోజు ధర్నా ప్రోగ్రాంలోనే ఉంటాము. జేఏసీ పిలుపు మేరకు మేము ఏ పిలుపు ఇచ్చినా కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ చర్చలకు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం గవర్నమెంట్ని. ఒకవేళ ఈరోజు చర్చలకి పిలిచి మాట్లాడితే దాని మీద ఏం స్పందన వస్తుందో చూసి జేఏసీ నాయకుల చెప్పిన దాన్ని బట్టి మేము ముందుకు పోతామని చెప్తున్నాం. ఎందుకు ఆపుతారు? ఎందుకు అన్ని పంపించడానికి ఎందుకు ఆపుతారు?